జాంకాయ తింటూ షూటింగ్లో ఇంకొద్దిసేపులో స్టార్ట్ అవుతుంది షూటింగు మాకు. నాగిరెడ్డి అన్న నేను హ్యాపీగా జాంకాయ తింటూ జాంకాయకి మాగిన కాయ కోసి తింటే మామూలు ఉండదు. అది తీయ ఉంటుంది, మామూలు ఉండదు, తీయ ఉంటుంది అని చెప్పి. కానీ చాలా రోజుల తర్వాత కదా మళ్ళీ మన ఇద్దరం ఇలా కలిసి షూటింగు, అది కూడా ఇద్దరు ఒకే షూటింగ్లో చేయడం చాలా హ్యాపీ. చూడండి ఇదంతా లొకేషన్. వెనకాల చూడండి మామిడి చెట్టు, దానికి కూడా కాయలు ఉన్నాయి కానీ ఇప్పుడు పచ్చి ఇవి ఇప్పుడు మనం కొయ్యడానికి కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే స్టూడియో కూడా ఇప్పుడు వస్తే కాయలు వస్తే రాత్రికి చీకట్లో దర్దడ. అది షూటింగు చిలుకూరు దగ్గర అప్పాజిగూడెం. ఇదిగోండి లొకేషను ఇదంతా కూడా చూసారా, ఒక ఊరు పల్లెటూరు వాతావరణం ఇదంతా కూడా. అంటే ఇప్పుడు పల్లెటూరులో కూడా అన్ని బిల్డింగ్స్ అయ్యాయి కాబట్టి ఇదిగోండి. ఇది రిచ్ హౌస్ చిత్రమందిర్లో ఉంటుంది, చిలుకూరుకి వెళ్ళే రూట్లో మోయినాబాదు అక్కడ. ఇదంతా కూడా చాలా రిచ్ హౌస్. ఇది చాలా చూడడానికి లోపల చాలా రిచ్గా ఉంటుంది. ఇదంతా సెట్టు, అంటే సెట్ వేసారు అట ఆ విధంగా అన్ని ఓన్లీ షూటింగ్ పర్పస్ కోసం ఇదంతా సెట్ వేశారు. ఇక్కడ అటుపక్క పోలీస్ స్టేషను, తర్వాత హాస్పిటల్స్, కోర్టు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ లొకేషన్లోనే. అన్ని షూటింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. చూడండి ఇదంతా కూడా రిచ్ హౌస్. మీ అందరూ చూస్తారని చెప్పి ఈ వీడియో తీశాను. చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా ఈ లొకేషన్లో జరుగుతూ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను విజయం.